నల్లపురెడ్డి వర్సెస్ ప్రశాంత్ రెడ్డి వివాదంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ అమ్మా. నిజానికి రాష్ట్రంలో ఇది ఒక పెద్ద సమస్య కింద భావిస్తున్నారు. కారణం ప్రశాంత్ రెడ్డి అత్యంత ప్రభావం చూపించినటువంటి రాజకీయం నెల్లూరు జిల్లాలో చూసాం. బికాజ్ ఆమె భర్త కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రధాన పాత్ర వహించినటువంటి, అలాగే జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి నాయకుడు టీడీపీ పార్టీకి రావటం, ఆయన ఎంపీగా గెలవటం, ఆయన భార్య ఎమ్మెల్యేగా గెలవటం. ఫైన్, ఇదంతా చరిత్ర. మరి ఇవాళ ఎందుకు ఇంత వివాదాస్పదమైనటువంటి విషయం చర్చించాల్సి వస్తుంది? ఖచ్చితంగా ఒక విషయాన్ని అయితే మనము బాధ్యతగా భావించాలి. ఒక మహిళను అవమానపరచడం అనేది ఏ కారణంగానైనా క్షమించరాని విషయం. దట్టు ఒక ప్రజాప్రతినిధిని, అలాగే మాజీ ప్రజాప్రతినిధి మాట్లాడడం అనేది చాలా అవమానకరమైనటువంటి విషయం. అసహ్యమైనటువంటి భాషతో మాట్లాడినప్పుడు క్షమించకూడనటువంటి విషయం కూడా. మరి ఎందుకు ఇలా జరిగింది? వివాదాలు ఉన్నప్పుడు రాజకీయమైనటువంటి విమర్శలు చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగతంగా విమర్శలు, దట్టు ఒక మహిళను అత్యంత హేయంగా భావించేటటువంటి పరిస్థితి తీసుకురావటం ఎందుకు? ఇలా దీన్ని రాజకీయం అందామా? నాట్ ఎట్ ఆల్. రాజకీయం అంటే ఎలా ఉండాలి? ఖచ్చితంగా మనము ప్రజల కోసం మాట్లాడాల్సిన పరిస్థితి, బాధ్యత ఉండవలసిన దశ ప్రజాప్రతినిధులకు ఉండాలి. కానీ ఇక్కడ లేదే. నెల్లూరు పట్టణంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ సమస్యలు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రజాప్రతినిధులు ఎప్పుడైనా వాళ్ళ కెరీర్లో మొత్తం మీద ఒక్కసారైనా సరే అక్కడ ఉన్నటువంటి బీసీ హాస్టల్కి కానీ ఎస్సీ హాస్టల్కి కానీ వెళ్ళి ఒక్కరోజైనా వాళ్ళ వసతుల గురించి పట్టించుకున్నారా? ఎప్పుడు ఎక్కడ అలాంటి సమాచారమే లేదు. పోనీ కనీసం పౌర సమాజం కోసం అక్కడున్నటువంటి మార్కెట్లలో వెళ్ళి అక్కడున్నటువంటి పారిశుధ్యాన్ని ఒక్కరోజైనా గమనించారా? నథింగ్. మరి వైద్యం గురించి ఆలోచిస్తే ప్రతిరోజు సామాన్యుడు ప్రభుత్వ హాస్పిటల్లో పడుతున్నటువంటి ఇబ్బందులు అందరికీ తెలుసు. మరి వెళ్ళారా? లేదు. ఇవాళ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నాడు, మా రక్తంలోనే లేదు తల వంచుకోవడము అని. దేని గురించి? నిజానికి ఒకే ఒక విషయం, ఇవాళ ప్రజాప్రతినిధులు ఒక యుద్ధంలా చేస్తుంటే సంతోషపడేవాళ్ళం. అక్కడున్నటువంటి స్థానిక సమస్యల మీద కానీ లేక రాష్ట్ర సమస్యల మీద ఇలాంటి కొట్లాటలు పెట్టుకుంటే అద్భుతం, మహాద్భుతం. అలాంటి నాయకులకు తల వంచి నమస్కరించవచ్చు. కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలతో ఇదే ఒక రాష్ట్ర సమస్య కింద అనేకమైనటువంటి సమస్యలను వదిలేసి ఇదే సమస్య కింద మార్చటం అనేది ఎంతవరకు సమంజసం? ఇవాళ మహిళా సంఘాలు కూడా దీనికి తీవ్రంగా స్పందించాయి. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు హేయమని, అలాగే మహిళా కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వటం, అలాగే 7వ తారీఖున సంఘటన జరిగినప్పుడు ఉదయం మాట్లాడినటువంటి మాటలకు సాయంత్రానికి ప్రతిస్పందన కనపడింది. ఏంటా ప్రతిస్పందన? ప్రసన్న కుమార్ రెడ్డి హేయమైనటువంటి వ్యాఖ్యలకు స్పందించినటువంటి కార్యకర్తలు ఆయన ఇంటి మీదే దాడి చేశారు. చేసిన వాళ్ళ మీద కేసు లేదని ఆయన వాపోతున్నాడు. బట్ నువ్వు మాట్లాడిన మాటలకు శిక్ష ఏమిటి అని వాళ్ళ పౌర సమాజం అడుగుతోంది. ఒక మహిళను దారుణంగా మాట్లాడిన తర్వాత దాడి కంటే కూడా మానసికమైనటువంటి దాడి హేయమైనది అని భావించాలి. ఆ పరిస్థితి నాగరిక సమాజంలో ఉండాలి. ఇక్కడ చట్టాలక్కర్ల, నైతికత ఉండాలి. ఒక నైతికతతోటి మాట్లాడాల్సిన బాధ్యత రాజకీయాల్లో ఉండాలి అన్నటువంటి విషయం నాయకులు మర్చిపోతున్నారు. ఈ మర్చిపోతున్నటువంటి పరిస్థితుల్లోనే గతాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, టీడీపీ నాయకుడు ఒక ఆయన మాట్లాడారు, బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నాయకుడు. గతంలో రోజా అనే మంత్రి మీద ఈయన మాట్లాడిన మాటలు అత్యంత అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడారు. ఎవ్వరూ సహించలేనటువంటి మాటలు మాట్లాడారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది. ఆ కూటమి ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్యంగా ఉన్నది. ఇవాళ పోనీ టీడీపీ నాయకులు నోరు జారకుండా ఉన్నారా అని అంటే, గతాన్ని చూస్తే నోరు జారినటువంటి సందర్భాలు కళ్ళకి కనపడుతున్నాయి. ఇప్పటికీ గుర్తొస్తోంది. రోజా అనే మంత్రికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మనం మాట్లాడేప్పుడు రాజకీయమైనటువంటి విమర్శలు చేయాలి, కానీ ఆమె మీద చేసినటువంటి విమర్శలు అత్యంత హేయమైనవి. ఇవాళ మళ్ళీ అదే స్టోరీ రిపీట్ అయింది. మరి ఎందుకని ఇలా? చట్టాలు లేవా? ఉంటాయి. అలాగే పౌర సమాజంలో నేను చెప్పినట్టుగా నైతికత విలువలకు కనీసం గుర్తింపు లేదా?
ఉన్నాయా లేవో ప్రజలకే తెలుసు. అందుకే అంటున్నాం, ఇక్కడ ముఖ్యంగా ఈ రాజకీయ నాయకుల వివాదాలు ప్రజలకు సంబంధించినవి కాదు, వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించినవి. అట్ ద సేమ్ టైం ఇవాళ జరిగినటువంటి సంఘటనలలో ముఖ్యంగా 7వ తారీఖున జరిగినటువంటి సంఘటనను మళ్ళీ మనము పునరావృతం చేసి మాట్లాడుకున్నటువంటి సందర్భం ఎందుకు వస్తోంది అని అంటే, స్టిల్ ఇట్ ఈజ్ కంటిన్యూ. మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడడం, ఒక మహిళను అవమానపరిచిన తర్వాత తల వంచుకొని క్షమాపణ చెప్పవలసిన మొట్టమొదటి బాధ్యత నోరు జారిన వాడికి ఉంటుంది. వాడు ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, ఏ వంశమైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, తప్పు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దిద్దుకోవాలి. ఒక మహిళను అయాచితంగా, అనుచితంగా, నీచంగా మాట్లాడిన తర్వాత దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఎట్ ఆల్. మరి అక్కడ చట్టం ఉందా లేదా అంటే చట్టం తన పని తాను చేసుకుంటుంది. కానీ ఇక్కడ మరొక విషయం కూడా మనం గుర్తించాలి. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఎవరైతే దాడి చేశారో సాక్ష్యాలతో సహా మా దగ్గర వీడియోస్ ఉన్నాయని ఆయన చెప్తున్నప్పుడు పోలీస్ అధికారులు కూడా దీని మీద స్పందించాలి. మనకి నచ్చినా నచ్చకపోయినా, మన వ్యతిరేక శక్తులైనా సరే, ఎవరి మీదైనా సరే చట్టము ఒకలానే ఆలోచించాలి అన్నటువంటి విజ్ఞత అధికారులు పెట్టుకోవలసిందే. ఇవాళ మాజీ ఎమ్మెల్యే కదా అని వదిలేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇవాళ సిట్టింగ్ ఎమ్మెల్యే కదా అని అధికారులు కేవలం ఆమె కోసమే నిలబడినట్టుగా ప్రవర్తించకూడదు. బట్ ఆమెకెప్పుడు పౌర సమాజం ఈ విషయంలో మద్దతు ఇస్తూనే ఉన్నది. ఇవాళ చట్టపరంగా వ్యవహరించవలసిన వాటిల్లో కూటమి ప్రభుత్వం బాధ్యతగా ఉందా లేదా అని అంటే ఖచ్చితంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిందే, అందులో సందేహం అక్కర్లా. ఇక్కడ మొత్తం మీద మనం చెప్పుకోవాల్సింది ఒకటి, రాజకీయ నాయకులు సమాజం కోసం, జనం కోసం సమస్యల మీద పోరాడితే మనం వాళ్ళని అభినందించాలి. కానీ ఇవాళ ప్రతిదీ వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగత విషయాలు బయటకు తీసుకొచ్చి అవే చర్చనీయాంశంగా మనం మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మాత్రం సిగ్గుపడాల్సిందే. బట్ ఫైనల్గా ఇవాళ చేయవలసినటువంటి నిర్ణయం ఏంటి ప్రభుత్వం అంటే, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగినటువంటి పరిస్థితిని కేసు రిజిస్టర్ చేయాలి. అలాగే ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి మాటలకు ఖచ్చితమైనటువంటి శిక్ష ఉండాల్సిందే. నేను ఒకే ఒక విషయాన్ని ముగిస్తూ చెప్పదలుచుకున్నా. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి అనేటటువంటి రాజకీయ నాయకుడి యొక్క దురుసు సంభాషణ, ఒక యారగెన్సీ, ఇవన్నీ చూసినప్పుడు ఇలాంటి వాళ్ళను మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న తర్వాత ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తే ఏమైనా ఉంటుందా, జరుగుతుందా, వీలవుతుందా? మీరు ఎన్నుకునే ప్రజాప్రతినిధులను మీరు ఎంచుకునేటటువంటి ఏవైతే రాజకీయ నాయకులు ఉంటున్నారో వాళ్ళ యాటిట్యూడ్ ప్రదర్శిస్తున్నారు. బాధ్యతగా లేరు అని తెలిసిన తర్వాత మాత్రము రాజకీయమైనటువంటి విలువలు లేని వాళ్ళను మీరు ఎంచుకుంటే ఇలాంటి దుర్ఘటనలే చూడాల్సి వస్తుంది అన్నది గుర్తించాలి. దాన్ని అభ్యర్థిస్తున్నాం, దానికోసమే మిమ్మల్ని ఆలోచించమంటున్నాం. ఇవాళ న్యూస్ అనగానే ఏదో ఒకటి చెప్పడం కాదు, బాధ్యతగా చెప్పాలి, అలాగే బాధ్యతను తెలియజేయాలి అన్నటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటాం. ఇదే అప్డేట్, మీ రాజేంద్ర. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్.